చోట్ల వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్ నగర్, పంజాగుట్ట, మాధాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. హైదరాబాద్లో పలుచోట్ల వర్షం దంచి కొడుతోంది. కుకట్పల్లి, మియాపూర్, బాలానగర్, సనత్ నగర్, పంజాగుట్ట, మాదాపూర్, ఉప్పల్, జీడిమెట్లలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్లో సడన్గా వాతావరణం అయితే చేంజ్ అయింది. ముఖ్యంగా పలు చోట్ల భారీ వర్షం అయితే కురిసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది మియాపూర్ నుంచి కూకట్పల్లి, అలాగే కేపీహెచ్పి, అలాగే ఏదైతే మియాపూర్, నిజాంపేట్, అలాగే వనస్థలిపురం వరకు కూడా పూర్తిగా భారీ వర్షం అయితే కురిసింది. అలాగే పలు చోట్ల వృక్షాలు కూడా కూలిపోయినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ కూడా పూర్తిగా భారీ వర్షం కురుస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే పలు చోట్ల నాలాల దగ్గర వాటర్ అంటే నిలిచిపోవడంతో అధికారులు కూడా ప్రస్తుతం రంగంలో దిగి నాలాలో వాటర్ క్లియర్ చేసే ఏదైతే చేస్తున్నారో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కూడా పలు చోట్ల భారీ వర్షం కురుస్తుందనే చెప్పొచ్చు. అలాగే వచ్చే 5 రోజుల్లో కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే అందరూ ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే నెలకొంది. అలాగే చాలా చోట్ల కూడా ఏదైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా జలమయం అయిన నేపథ్యంలోని ఏదైతే నాలాలు ఓపెన్ చేసి ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే వాహనదారులు కూడా ఏదైతే రోడ్లు చూసుకుంటూ నడపాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే బస్తీల్లోనూ కూడా పూర్తిగా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మరొక పక్క ఏదైతే నాలాలు ఓపెన్ ఉన్న సమయంలో కూడా ఏదైతే ఆ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే అత్యవసర పరిస్థితి తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వచ్చే 2 గంటల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోని ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే డిఆర్ఎస్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తమై ఏదైతే ఎక్కడైనా చెట్లు విరగకుండా వెంటనే అది క్లియర్ చేసే క్రమంలో అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ఎలక్ట్రిక్ పోల్కి సంబంధించి కూడా ఏదైతే అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క జిహెచ్ఎంసీ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ కూడా ఇంజనీర్లు కూడా అప్రమత్తం చేశారు. తమ ఏరియాల్లోని పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ప్రజలు చేసే కంప్లైంట్లు ఏవైతే ఇవి వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచించారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే వచ్చే 5 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే హైదరాబాద్ వాసులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఏదైతే రోడ్ల మీద తిరగనివ్వకుండా ఉండాలని కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బస్సులో కావచ్చు, అలాగే రోడ్ల పక్కన ఏదైతే నాలాలు ఓపెన్ ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అందులో పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే వర్షాలు పడే సమయంలోని ఏదైతే నాలాల్లో చాలా మంది పడి చనిపోయిన సంఘటనలు ఉన్న
నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా నాలాల చుట్టుపక్కలకు వెళ్ళకూడదంటూ కూడా చెప్పారు. అలాగే హైదరాబాద్లో ప్రతి చోట కూడా ఏదైతే పూర్తిగా రోడ్లు జలమయమని, ముఖ్యంగా ఏదైతే నాలాల్లోంచి అంటే ఈ రోడ్డు మీద ఉన్న వాటర్ కూడా క్లియర్ చేసే క్రమంలో అధికారులు అయితే పనిచేసినట్లయితే తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నేటి మ్యాచ్కు హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే మ్యాచ్